ఎప్పుడైనా సరే ఇదొక లెసను మిగతా వాళ్ళందరికి గూడా. హ్మ్. ఎవరైతే ఈ రోజున కులం కోసం అంటే కులం కోసం కాదు, కులం పేరు చెప్పుకొని హ్మ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం హ్మ్. ఆ కులాన్ని నవ్వుల పాలు చేసుకుంటూ, వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి, వాళ్ళు నవ్వుల పాలవుతూ, హ్మ్. మరి ఏదైతే పనులు చేస్తున్నారో ఈ రోజున వాళ్ళందరికీ ఒక లెసన్ లాగా ఈ పద్మనాభరెడ్డి జీవిత చరిత్ర ఉండిద్ది. హ్మ్. ఎందుకు ఈ విధంగా అనుకోవాల్సొస్తుంది? అసలు పద్మనాభరెడ్డి ఏం చేశాడు అంటే, అసలు ఫస్ట్ వాళ్ళ అమ్మాయి పెట్టిన పోస్ట్ చదవాలి మనం. హ్మ్. వైసీపీ పార్టీలో రౌడీలకు, గంజాయి బ్యాచ్‌లకి ఇచ్చిన విలువ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన పేరును సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వలేకపోవటం చాలా బాధాకరం. గత 10 రోజులుగా వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ చేయటానికి కూడా జగన్ గారికి తీరిక లేదా? హ్మ్. మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హ్మ్. మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్నగారికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? ఇక వైసీపీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అని. హ్మ్. చూడండి, ఈ రోజున ఎవరి కోసం అంటే ఎంత నీచం అంటే, ఎంత భయంకరమైన కుల గజ్జితో వీళ్ళంతా కూడా బాధపడుతున్నారంటే, ఆ కులం కోసం నువ్వు ట్రైన్లు తగలబెట్టావా, పోరాటాలు చేసావా, విస్తృతంగా ఎన్నో రకాలుగా చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయంకరమైన ఒక ఏమనాలి, ఒక ర్యాబిస్ వ్యాధనలా. హ్మ్. మరి అంతే కదా, సమాజానికి హానికరమైన మనుషులు వీళ్ళంతా కూడా. హ్మ్. మరి ఈ రోజున ఏం జరిగింది చివరికి? అసలు ఆయన వైపు నువ్వు ఉండి హ్మ్. కులాన్ని అడ్డం పెట్టుకున్నావు. హ్మ్. కులాన్ని అడ్డం పెట్టుకుని ఆ కులానికి ఏమైనా మంచి చేసావంటే లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడుతూ ఆయనకు సపోర్టుగా అవసరమైతే నా పేరును కూడా మార్చుకుంటానని సవాల్ చేసి, సరే మాటకు కట్టుబడి ఉన్నావు అనుకోవాలా? హ్మ్. నీ కులానికి అన్యాయం చేసావనుకోవాలా? కులహీనుడు అనుకోవాలా? నీకు అసలు ఏ విధంగా అనుకోవాలి చెప్పండి ఈ రోజున అతన్ని? హ్మ్. ఎన్ని రకాలుగా ఆయన గురించి మాట్లాడాలి? నీ కన్న కూతురే నీ గురించి అసలు హ్మ్. మా నాన్న సరైన దారిలో వెళ్ళట్లేదని చెప్పి చెప్పింది. హ్మ్. మరి నువ్వు కనీసం చిన్న పిల్లలకు ఉండే ఆలోచన కూడా మీకు లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేస్తే కనీసం ఈ రోజున చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న వ్యక్తిని సైతం పలకరించకపోవటాన్ని, ఒక మాట మంచి వాళ్ళ వ్యక్తులను ఎవరినైనా పంపించడం కానీ, పరామర్శించటం కానీ, ఫోన్ చేసి మాట్లాడటం కానీ, కుటుంబ సభ్యులకి ఏదో ఒకటి చేయాలి కదా, హ్మ్. ఏదీ చేయలేదు. అందుకనే ఆవిడ పోస్ట్ చేశారు, ఇదిరా బాబు మీ బ్రతుకు, హ్మ్. మీరు ఏ విధంగా యూజ్ అండ్ త్రో అనేది బాగా తెలిసిన వ్యక్తులు హ్మ్. మరి ఈ విధంగా చేస్తున్నారు, క్లియర్గా అర్థమవుతుంది అని.